హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి ఇండియన్ మల్టీనేషనల్ ఆటోమోటివ్ కంపెనీ అయిన టాటా మోటార్స్ వాళ్ళ నుంచి 2024 టాటా ఇంట్రా పైన ఇప్పుడు టాప్ మోడల్ అయిన V70 అయితే లాంచ్ అయిపోయింది. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ఇంట్రా V70 అనేది ఒక కమర్షియల్ వెహికల్ మినీ ట్రక్ అని అంటారు. రేర్ వీల్ డ్రైవ్తో 2 డోర్ ఫ్రంట్ ఇంజన్గా ఉంటుంది క్యాబిన్తో. ఇది ఇంట్రా సిరీస్ అనేది మన ఇండియాలో 2019లోనే లాంచ్ అయింది. రీసెంట్గానే ఈ V70 మినీ ట్రక్ ఒక కమర్షియల్ వెహికల్ అనేది 2023 డిసెంబర్లో లాంచ్ అయింది. జూన్ 2024 మనకు డీలర్షిప్ వాళ్ళ దగ్గర కూడా వచ్చేసాయి. సో V70తో పాటు మరిన్ని 2 కమర్షియల్ వెహికల్స్ కూడా ఒకేసారి లాంచ్ చేశారు. అందులో V20 గోల్డ్ ఒకటైతే ఏస్ HT ప్లస్ కూడా ఒకటి. టాటా యొక్క ప్రొడక్ట్స్లో మనకు తెలిసింది కార్స్ మాత్రమే. టాటా వాళ్ళు ఆల్సో ట్రక్స్, వ్యాన్స్, బస్సెస్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అందులో కమర్షియల్ వెహికల్స్ అయిన టాటా ప్రొడక్ట్స్లో చూస్తే టాటా ఏస్, సూపర్ ఏస్, ఇంట్రా, ఎక్సాన్ XT, యోదా, ఏస్ మేగ్నా, ఐరిస్ లాంటి సేమ్ సెగ్మెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం లాంచ్ చేశారు. అందులో ఇంట్రా యొక్క లుక్స్ అనేది కాస్త సూపర్ ఏస్ లాగా కనిపిస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టాటా మోటార్స్ ఇండియాస్ లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఉంది. అందులో ఈ V సిరీస్ చూస్తేనే ఇందులో V10 ఉంది, V20, V30, V50 కూడా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా V70 కూడా హైయెస్ట్ లాంచ్ అయింది. ఈ V70లో మనకు హైయెస్ట్ పేలోడ్ కెపాసిటీతో పాటు లాంగ్ డిస్టెన్స్ బెటర్ ఎకనామిక్స్ కోసం అండ్ ఆల్సో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ తో పాటు డ్రైవింగ్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో ఉంటుంది. ఇంకా V70 యొక్క స్పెషాలిటీ చూస్తే దీని క్యాబిన్ అనేది కొంచెం కార్ లాంటి కంఫర్ట్ అనేది ఫీల్ ఇస్తుంది. ఇప్పటి వరకు మన ఇండియాలో మోర్ దెన్ 1 lakhs కస్టమర్స్ అనేవి ఇంట్రాని పర్చేస్ చేశారు, ఓన్ చేసుకున్నారు. ఇంకా ప్రైసింగ్ మాట్లాడితే ఈ V70ది 9,50,000 నుంచి 10 లక్షల మధ్యలో అయితే ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది ఎస్టిమేటెడ్ గా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ కనుక్కోవాలంటే స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి. బుకింగ్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ మన ఛానల్ నుంచి ఉంటాయి. ఈ V70 కలర్స్ చూస్తే దీంట్లో వైట్ అండ్ బ్లూ 2 కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి చూసిన కదా మీరు అడిగిన విధంగానే అటు మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫ్ ఎలక్ట్రిక్ బైక్స్ నుంచి చూసాను, లగ్జరీ సెగ్మెంట్ కార్స్ వరకు కూడా అన్ని రివ్యూస్ అనేవి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ నుంచి. అండ్ మీరు కోరుకున్న విధంగానే ఇప్పుడు కమర్షియల్ సెగ్మెంట్లు కూడా ఎంటర్ అయ్యి రెగ్యులర్గా ఇప్పటి నుంచి కమర్షియల్ యొక్క వీడియోస్ కూడా తీసుకొస్తుంటాను. మరి ఇలాంటి ఛానల్ మీరు డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి కాబట్టి సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఆల్ పెట్టేసుకోండి. అలాగే కమర్షియల్ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వీడియోకి లైక్ చేసుకుని మరిన్ని వీడియోస్ తీసుకొస్తుంటాను. అలాగే టాటా సెగ్మెంట్లోనే మీకు ఏ కమర్షియల్ వెహికల్ నెక్స్ట్ రివ్యూ కావాలో కమెంట్ చేయండి. డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను. అలాగే మీ అందరికీ తెలిసినట్టుగా ఈ కమర్షియల్ వెహికల్స్లో టాటా వెహికల్స్లో ఏది బెస్ట్ ఉంటుందో కూడా తెలిసిన వాళ్ళైతే ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఇంట్రా యొక్క డిజైన్స్ అనేవి మనకు కాస్త సూపర్ ఏస్ లాగా అనిపిస్తాయి. కానీ V70 సిరీస్ మాత్రం మనకు చాలా పెద్దగా ఒక మినీ డీసెం లాంటి లుక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మీకు ఫ్రంట్ నుంచి కనుక చూస్తే టాటా లోగో అనేది ఫ్రంట్ గ్రిల్ పైన క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. గ్రిల్లో ఇప్పుడు క్రోమ్ గార్నిష్ యాక్సెన్స్ అనేవి యాడ్ చేశారు. మరింత స్టైలిష్ అవుతున్నాయి పికప్ ట్రక్స్ డే బై డే. అలాగే మీకు ఫ్రంట్లో V70 బ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేసిన వేరియంట్ గుర్తుపెట్టడానికి సిరీస్లో ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ కూడా ఏస్ లాంటి హెడ్ ల్యాంప్స్ డిజైనే. హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి, హ్యూజ్ ఇన్ సైజ్లో. టర్న్ సిగ్నల్స్ కూడా అందులో ఉన్నాయి. బిలో సైడ్ మనకు హార్డ్ ప్లాస్టిక్ బంపర్స్ ఉన్నాయి, కానీ ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి. ఇచ్చుంటే బాగుంటుండే టాప్ సిరీస్ కాబట్టి. లాట్ ఆఫ్ ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్ అండ్ నంబర్ ప్లేట్ పొజిషన్ కూడా చూడొచ్చు. ఇంట్రా పికప్ అనే బ్యాచింగ్ కూడా మీకు ఫ్రంట్ ఫెండర్ పైనే ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తే విండ్ గ్లాస్ ఏరియా క్యాబిన్ ఫీల్ అనేది మనకు కొంచెం స్లోపింగ్ కర్వీగా ఉంటుంది. విండ్ షీల్డ్ కూడా ఫ్రంట్లో చూసాను. అలాగే మీకు ఫ్రంట్ వైపర్స్ అనేవి నార్మల్ క్వాలిటీవే ఇస్తారు. ఎలాంటి ఆటో వైపర్స్ అనేవి మీకు ఈ వెహికల్ అనేవి రావు. అలాగే మనకు డైమెన్షన్స్ చూస్తే 3 మీటర్ లెంత్ ఉంటుంది, 1.74 మీటర్ బ్రెత్ ఉంది, 2600 mm ఆఫ్ వీల్ బేస్తో వస్తుంది. 6 మీటర్ టర్నింగ్ రేడియస్ వరకు ఉంటుంది. అన్లిమిటెడ్ గ్రౌండ్ క్లియరెన్స్తో 1500 kgs ఆఫ్ కార్ వెయిట్, అంటే వెహికల్ యొక్క వెయిట్ అనేది 1.5 టన్ ఉంది. అలాగే ఇంక ఈ వెహికల్ పైన వీల్స్ చూస్తే మనకు 15 ఇంచెస్ స్టీల్ రిమ్స్ అనేవి ఇస్తున్నారు. 215, 75, 15 ఇంచెస్ అపోలో టైర్స్ అనేవి ఉన్నాయి, కాకపోతే ట్యూబ్ టైర్సే. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, బెటర్ స్టాపింగ్ పవర్ కోసం. గూడ్స్ వెహికల్స్లో ఉండాలి ఆ మాత్రం. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ సింపుల్లీ మనకు పారాబోలిక్ లిఫ్ట్ స్ప్రింగ్స్ అనేవి ఇస్తున్నారు. అట్లీస్ట్ మనకు ఒక కాయిల్ స్ప్రింగ్ యాడ్ చేసి ఉంటే క్యాబిన్ వాళ్ళ కంఫర్ట్గా ఉంటుండే. సో రెగ్యులర్గానే చూడవచ్చు మనకు అటాచ్ టు ద ఫ్రంట్ వీల్స్ అనేవి ఉన్నాయి సస్పెన్షన్. ఇది ఎయిర్ ఫిల్టర్గా చూడవచ్చు మనకు చాలా హ్యూజ్గా అయితే ఉంది V70 సిరీస్లో. స్నూకర్ కూడా మనకు పై వరకు అయితే వెళ్తుంది, ర్యామ్ ఏరియా అనేది బయటికి వెళ్ళడానికి. క్యాబిన్ డిజైన్ డోర్ డిజైన్లో డ్యూయల్ టోన్ బ్లాక్ కలర్ చేశారు. సైడ్ డోర్ హ్యాండిల్గా చూడొచ్చు. డోర్ ఓపెనింగ్ అనేది మాన్యువల్ కీ ద్వారానే డోర్ అన్లాక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ORVMs కూడా మనకు ప్లాస్టిక్ లానే ఉన్నాయి, హార్డ్ ప్లాస్టిక్లో. మాన్యువల్గా చేతి ద్వారానే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలక్ట్రికల్ ఉండవు. ఫుట్ స్టెప్ కూడా మనకి ఇస్తున్నారంటే ఈ క్యాబిన్ యొక్క హైట్ ఎంత ఉందో మనం అర్థం అనేది చేసుకోవచ్చు V70 సిరీస్లో. అలాగే మీకు కార్గో స్పేస్ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 1700 kgs ఆఫ్ పేలోడ్ కెపాసిటీ ఉంది. 10 ఫీట్ల వరకు హైట్ అనేది వేసుకోవచ్చు అని కంపెనీ చెప్తుంది. 3.2 టన్స్ వరకు గ్రాస్ వెయిట్ వరకు మోయగలుగుతుంది.
అలాగే రేర్ కూడా డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు, ఫ్రంట్లో మాత్రమే డిస్క్ అనేది ఉంటుంది, డెఫినెట్లీ డ్రమ్మే వర్క్ అవుతుంది రేర్లో. ఇంకా రేర్ సస్పెన్షన్ చూస్తే మల్టీ లీవ్స్ సెమీ ఎలిప్టిక్ 2 స్టేజ్ ఆఫ్ సస్పెన్షన్ ఉంటుంది విత్ యాంటీ రోల్ బార్స్తో బెటర్ స్టెబిలిటీ కోసం. అలాగే మీకు ఎగ్జాస్ట్ అనేది ఇక్కడ వరకు చూడొచ్చు, ఎగ్జాస్ట్ పైప్ అనేది. అలాగే రేర్ యాక్సిల్కి మనకు పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్ సప్లై అవుతుంది, రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి ఇది రండి. ఇంకా సైడ్ ప్రొఫైల్ అయిపోయింది, రేర్ చూద్దాము. రేర్లో ఈజీ రిమూవ్ టెయిల్ గేట్ ఉంది, టెయిల్ గేట్లోనే టాటా బ్రాండింగ్ ఉంది. ఇంట్రా పికప్ అనే బ్యాచింగ్ కూడా లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రిఫ్లెక్టర్ స్టిక్కర్స్ అనేవి చూడొచ్చు, కంపెనీ నుంచి వస్తున్నాయి. టెయిల్ ల్యాంప్స్ అనేవి అండర్ బాడీలో కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని కూడా బల్బ్స్గా ఉంటాయి. టెయిల్ ల్యాంప్స్ అనేవి సింపుల్ డిజైన్గా చూడొచ్చు. అండర్ బాడీలోనే స్పేర్ వీల్ ఇస్తున్నారు, స్టీల్ వీల్ సేమ్ సెక్షన్ గాను. సో కాకపోతే చైన్ వేసుకుంటే బాగుంటుంది, నైట్ టైం ఓవర్ దొంగలించకుండా. అలాగే మీకు డీజిల్ ట్యాంక్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంటుంది, ఇక్కడ స్పేర్ వీల్ పైనే ఉంది. సో 35 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, 16 లీటర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. DEF ట్యాంక్ అంటారు కదా, అది కూడా ఇప్పుడు మనకు అప్డేటెడ్ BS6 phase 2 ఇంజన్ అయ్యింది. మరి ఇంజన్ గురించి మాట్లాడితే మనకు క్యాబిన్ కిందనే ఇంజన్ అనేది ఉంటుంది, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, డైరెక్ట్ ఇంజెక్షన్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు ఇంజన్ అనేది చూడొచ్చు. ఇక్కడ రేర్ విండోస్ కూడా ఇస్తున్నారు, సో వెనకాల కనిపించే వెహికల్స్ కనిపించడానికి. రండి ఒకసారి క్యాబిన్ చూద్దాం. ఇంకా సైడ్ డోర్ హ్యాండిల్, ఫస్ట్ లుక్ ఆఫ్ క్యాబిన్ అనేది కొంచెం మనకు కార్ లాంటి ఫీల్ తీసుకొస్తుంది. V70లో చూస్తే ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్తో మనకు చూడొచ్చు, డీసెంట్ ప్లాస్టిక్స్ మెయింటైన్ చేశారు. నా డోర్స్ నుంచి చూస్తే మీకు వైడర్గా ఓపెన్ అవుతాయి ఇలాంటి వెహికల్స్లో. అలాగే ప్లాస్టిక్ ట్రిమ్స్గా చూడొచ్చు, ప్యానల్స్ అన్నీ కూడా హార్డర్ ప్లాస్టిక్స్. కానీ పవర్ విండోస్ రాలేవు, రోలర్ మాన్యువల్గా చేసుకోవాలి. బాటిల్ హోల్డర్ ఇస్తున్నారు, ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్ నుంచి. అలాగే డోర్ హోల్డర్ కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తే మీకు DEF డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ ఆన్ ఆఫ్ ఎకో మోడ్ కూడా ఒకటి ఇస్తున్నారు, లైట్స్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మిగతాది మాన్యువల్ కీని ఎంటర్ చేయాలి. ఈ కీస్ అనేవి మనకు చూసే డిజైన్ ఇలా ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి సేమ్ కీస్ డిజైన్స్ అనేవి అన్ని టాటా కమర్షియల్ వెహికల్స్లో చూస్తున్నాము. సో ఇక్కడ కీ ప్లేస్ చేస్తున్నాను. 3 పెడల్స్ మాన్యువల్లో వస్తుంది మనకు, 5+1 మాన్యువల్ ఉంటుంది ఇందులో. మనకు సీట్స్ అనేవి స్టాండర్డ్ సీట్స్, D+2 సీట్స్ అంటారు దీన్ని. డ్రైవర్ ప్లస్ ఇద్దరు ప్యాసింజర్స్ అయితే కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. హోల్డర్ ద్వారానే లోపలికి వెళ్ళాలి. సైడ్ స్టెప్ కూడా ఇస్తున్నారు, చాలా కష్టం. హైట్ ఇంక్రీజ్ అయింది క్యాబిన్ది V70ది. ఒకసారి మీకు ఆన్ చేశారు, డాష్ లుక్ ఇలాగ ఉంటుంది. సో ఇందులో మీకు ఫుల్లీ డిజిటల్ ఈ క్లస్టర్తో పాటు వస్తుంది, కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మిస్ అయింది. సో దీంట్లో మీకు స్పీడో డిజిటల్లే వస్తుంది, దాంతోపాటు ఫ్యూయల్ గేజ్ సపరేట్గా చూపిస్తుంది, దాంతోపాటు యాడ్ బ్లూ కూడా సపరేట్గా చూపిస్తుంది క్లియర్గాను. ఓడోమీటర్ కానివ్వండి, ట్రిప్ మీటర్ కానివ్వండి, రియల్ టైమ్ మైలేజ్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. విత్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అన్నీ చూపిస్తుంటుంది. అలాగే డాష్లో మీకు కప్ హోల్డర్స్ అనేవి డిజైన్లోనే ప్లేస్ చేస్తున్నారు, ప్లెయిన్గా ఇవ్వకుండా. ఇన్ఫోటైన్మెంట్ లేదు, స్పీకర్స్ లేదు, AC లేదు క్యాబిన్లో, కేవలం ఒక USB పోర్ట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు గేర్ లివర్ అనేది చూడొచ్చు, మాన్యువల్ గేర్ లివర్. అలాగే ప్యాసింజర్ సైడ్ కూడా ప్లాస్టిక్స్తో కవరప్ చేశారు, డమ్మీ ACs ఉన్నాయి. లాకబుల్ గ్లోవ్ బాక్స్ మాత్రం ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. బోత్ ద సైజ్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మాన్యువల్ డిమ్మింగ్ IRBM వస్తుంది. క్యాబిన్ లైట్ అనేది మీకు పైన ప్లేస్ చేస్తున్నారు. సో హెలోజిన్ క్యాబిన్ లైట్, డోర్ లైట్ అంటాము. ప్యాసింజర్కి వ్యానిటరీ మిర్రర్ ఆర్ సన్వైజర్ లేదు, ఓన్లీ డ్రైవర్కి ఉంది, అది కూడా టికెట్ హోల్డర్ లేకుండాను. ఈ సన్వైజర్ని ఫోల్డ్ చేస్తే గ్లాస్ పైన మనకు ఒకటి కనిపిస్తుంది కదా 80 అని. సో ఇది 80 టాప్ స్పీడ్ మాత్రమే వెళ్తుందని గుర్తు చేస్తుంది. అలాగే సీట్ బెల్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అప్డేట్ అయ్యింది. సీట్స్ అనేవి స్టాండర్డ్గా అయితే ఉన్నాయి. సెంటర్లో ప్యాసింజర్ కూడా ఒకరు కూర్చోవచ్చు పక్క వాళ్ళు. అలాగే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది, సీట్ బెల్ట్ హుక్స్ ఉన్నాయి, మ్యాగజిన్ హోల్డర్స్ ఉంది. క్యాబిన్ అయితే డీసెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి, మరి నేను ఎక్స్పెక్ట్ చేసినందుకు అయితే రాలేదు ఈసారి కూడా చూస్తాను. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి డ్రైవర్ సైడ్ క్యాబిన్ చూస్తాను. మిస్ అయిన ఫీచర్స్లో చూస్తే క్రూజ్ కంట్రోల్ కానీ, AC క్యాబిన్ కానీ, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కానీ, ట్యూబ్లెస్ టైర్స్ కానివ్వండి, హిల్ హోల్డ్ కంట్రోల్ కానివ్వండి, ABS ఇవ్వాలి, పవర్ విండోస్, ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని ఇంట్రా V70లో ఎక్స్పెక్ట్ చేసిన ఈ ప్రైస్ అనేవి అన్ని కూడా మిస్ అయ్యాయి. రండి ఇంకా మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాము. లెఫ్ట్ సైడ్ అండర్ బాడీ నుంచి కనుక చూస్తే ఇక్కడ ఒక ట్యాంక్ ఇస్తున్నారు కదా సపరేట్గా. వెనకాల మనం డీజిల్ ట్యాంక్ చూసాం, ఇది యాడ్ బ్లూ ట్యాంక్ అంటారు. బ్లూ కలర్ ఫ్యూయల్ క్యాప్ చూడొచ్చు. 16 లీటర్స్ వరకు యాడ్ బ్లూ యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, 16 లీటర్స్ చాలా కిలోమీటర్స్ వస్తుంది. ఇంజన్ క్రాంక్ అంతా కూడా మీకు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. ఇంజన్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. హీట్ అనేది కూడా బయటనే ఉంటుంది ఎక్కువగా చూస్తే క్యాబిన్ కంటే కూడా. రేర్ వీల్కి సప్లై అవుతుంది ఈ యాక్సిల్ ద్వారా చూస్తే, రాడ్ ద్వారా పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్కి సప్లై అవుతూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఒక ఫ్యూజ్ బాక్స్ చూడొచ్చు, బ్యాటరీ పక్కనే. బ్యాటరీ కూడా లాక్ వేసుకోండి, ఇది ఎక్స్ట్రా బ్యాటరీ అనేది చూడొచ్చు, వెహికల్ స్టార్ట్ అవ్వడానికి XID బ్యాటరీ. ఇక్కడ మీకు అలాగే ఇంజన్ కూలెంట్ కానివ్వండి, వాషర్ ఫ్లూయిడ్ కానివ్వండి, అన్ని వైర్స్ అన్ని కాస్త ఎక్స్పోజ్ అవుతుంటాయి. టర్నింగ్ ఇండికేటర్స్ అనేవి క్యాబిన్ పైన డోర్స్ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ప్యాసింజర్ సైడ్ కూడా చూస్తే మీకు సో ఇలాగైతే సేమ్ డిజైన్స్ ఉంటాయి, పవర్ విండోస్ లేకుండా.
క్యాబిన్ అనేది బ్లాక్ కలర్ క్యాబిన్ ఇస్తారు. సీట్స్ మాత్రం కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్ కూడాను. సో అలాగే ఇక్కడ చూస్తే ఏసీ లేదు, లాకబుల్ గ్లో బాక్స్ మాత్రం ఇస్తున్నారు. స్టాండర్డ్ ఫిక్స్డ్ మ్యాట్ ఇస్తున్నారు, మీరు సపరేట్ మ్యాటింగ్ కూడా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంట్రా V70 యొక్క ఇంజన్ గురించి ఫైనల్లీ మాట్లాడదాము. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, అంటే ఈ సెగ్మెంట్లోనే హైయెస్ట్ సీసీ ఇంజన్ ఇది 1497లో ఉంటుంది. ఇన్లైన్ 4 సిలిండర్స్ ఉంటాయి ఈ ఇంజన్కి, 16 వాల్వ్స్ ద్వారా 59.5 కిలోవాట్స్ పవర్ అంటారు దీన్ని, అంటే 80 bhp పవర్ తీస్తుంది. హైయెస్ట్ పవర్ V సిరీస్లోనే 220 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది, హైయెస్ట్ టార్క్ ఉంది. ఇందులో మీకు సింగిల్ ప్లేటెడ్ డ్రై క్లచ్తో వస్తుంది, లైట్గా ఉంటుంది క్లచ్ కూడా. 5+1 గేర్ రేషియో ఉంటుంది. అలాగే సింక్రోమెష్ విత్ కేపబుల్ హై మెకానిజం ద్వారా మనకు ఈ గేర్ బాక్స్ అనేది డిజైన్ చేశారు. టాప్ స్పీడ్ 80 వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. BS6 వెహికల్ ఇది మనకు యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవాలి. మైలేజ్ వచ్చే వరకు లోడ్తో పాటు మీకు 13 to 15 మైలేజ్ అనేది ఇస్తుంది అంటున్నారు రియల్ వరల్డ్లో. ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ద్వారా వర్క్ అవుతుంది, ఈజీగా ఉంటుంది స్టీరింగ్ కూడా. అలాగే ఫెల్ట్ హెచ్ టెలిమాటిక్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఈ వెహికల్ యొక్క చాసిస్ అనేది క్యాబిన్కి అటాచ్ అయి ఉంటుంది. దాంతోపాటు మీకు డెక్ బాడీ కావాలి అనుకుంటే అడిషనల్గా మీరు పే చేయాలి బాడీ కోసం అయితేను. అలాగే మీకు వారంటీ గురించి మాట్లాడితే కంపెనీ 2 years ఆర్ఎల్స్ 72,000 కిలోమీటర్స్ వారంటీ అనేది స్టాండర్డ్గా వస్తుంది మీకు వెహికల్ నుంచి. సో ఈ వెహికల్కి కాంపిటీషన్ అయితే మీకు బొలెరో మ్యాక్స్ హెచ్డి వస్తుంది, హైలెక్స్ అంటారు కానీ హైలెక్స్ రాదు, అది లగ్జరీకి వస్తుంది. ఫోర్స్ వాళ్ళ శక్తిమాన్ 200 కూడా వస్తుంది. అశోక్ లీలాండ్ డోస్ట్ ప్లస్ కూడా కాంపిటీషన్కి తీసుకోవచ్చు. మరి ఈఎంఐ ఆప్షన్ చాలామంది అడుగుతుంటారు. కేవలం ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మీరు 10% వెహికల్ యొక్క డౌన్ పేమెంట్ చేసినట్టయితే 9.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంటే కేవలం మీకు 12,000 రూపాయలు అనేది ఎవ్రీ ఎస్టిమేటెడ్ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇవన్నీ ప్రైజెస్ ఈఎంఐ కనుక్కోవాలంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, 2024 టాటా ఇంట్రా V70 ఫస్ట్ రివ్యూ అయితే ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతూ. అందరూ కూడా సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. కమర్షియల్ వెహికల్ డ్రైవ్ చేసేవాళ్ళు సేఫ్టీగా అయితే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి.